ఆ తాగుడు ఎలా చేసిందంటే నాలో టాలెంట్స్ని అడ్జస్ట్మెంట్ లైఫ్ అలవాటు అయిపోయింది. ఇంకేముందిలే, ఇంకా అందరూ ఇలాగే బతికేస్తున్నారు, ఇంక ఇదే లైఫ్, ఇంకా ఏదో ఉద్యోగం చేసామా, ఉదయం వెళ్ళాం సాయంత్రం వస్తామా, ఏదో అలా బతికేసామా, తాగిసామా, తిరిగిసామా, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక గోల్ సెట్ లేదు, ఏదో అలా బతికేతున్నాం అంటే బతికేతున్నట్టు అలా జీవించేవాడిని. ఈరోజు మా నాన్నగారు పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే డాడీ. అప్పారావు నిలయం అందరికీ కంటికి కనిపించేలా ప్రత్యక్షంగా మా నాన్నగారు నాకు నా తమ్ముడికి ఇచ్చిన ఏకైక ఆస్తి. నేను నా తమ్ముడు ఆయన మాకు ఇచ్చిన ఈ ఇల్లుని బట్టి ఎప్పుడు సంతోషించలేదు, కానీ ఆయన వ్యక్తిత్వం నుంచి మేము నేర్చుకున్న పాఠాలను బట్టి, కానీ ఆయన స్వభావం, ఆయన మాకు నేర్పించిన జీవిత సత్యాలను బట్టి వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ అనమాట, ఆయన్ని తండ్రిగా మాకు ఇచ్చినందుకు. ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు, ఏంటి చెప్తే పిల్లలు ఏంటి మారిపోతారు, మనం చెప్పినట్టు వింటారా, మనం చెప్పింది వాళ్ళు ఏమన్నా అవుతారా, వాళ్ళు తలరాత ఎలా ఉంటారుగా, వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తారు అని అనుకుంటున్నారు. లేదండి, మీరు చెప్పిన మాట వాళ్ళు వినకపోవచ్చు, మీరు చెప్పినట్టు వాళ్ళు జీవించకపోవచ్చు, కానీ మీ వ్యక్తిత్వం, మీరు నడుస్తున్న అంటే మీరు జీవిస్తున్న మీ జీవన శైలిని చూసే వాళ్ళు ఉంటారు. మీ వ్యక్తిత్వం మాపై చాలా ప్రభావం చూపుతుంది. పిల్లలుగా మీరు ఎలా జీవిస్తున్నారో మేము ఖచ్చితంగా పరిశీలించి గమనిస్తారు. పిల్లలు అలాగే ఉండడానికి ఇష్టపడతారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళు జీవించకపోవచ్చు, కానీ మీరు జీవించినట్టు మాత్రం వాళ్ళు జీవిస్తారు ఖచ్చితంగా. చాలామంది అంటే కొంతమంది తల్లిదండ్రులని, కొంతమంది తండ్రులని చూశాను నేను. ఆ తండ్రి ఆయన ఫుల్గా హెవీ డ్రింకరు, సాయంత్రం అవ్వబోతే ఫుల్ తాగేసి వస్తాడు. ఆ కొడుకు ఒక రోజు తాగితే ఈయన తట్టుకోలేడు, నా కొడుకు తాగుతున్నాడు అని చెప్పేసి గుండ్లు బాగా తీసుకుంటాడు, నా కొడుకు సిగరెట్ కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి నరలాంటి కట్ చేసుకుంటాడు. ఈయన మాత్రం అదే పనులు చేస్తుంటాడు. అంటే మీరు ఎలాగుంటున్నారో, మీరు ఓ పక్క బాగోకుండా ఉండే మీ పిల్లలు బాగుండాలంటే అవ్వదు కదా. మీరు ఎలాగుంటారో ఖచ్చితంగా మేము కూడా అలాగే ఉంటాం. ఏంటి ఇప్పుడు మీరు, నువ్వును నీ తమ్ముడు ఏమన్నా మంచోళ్ళా, మీకు ఏ అలవాట్లు లేవేట్రా అంటే అలా కాదండి, నాకు నా తమ్ముడికి కూడా అలవాట్లు ఉండేవి. కాకపోతే మా నాన్న మమ్మల్ని పెంచిన విధానం మమ్మల్ని ఎలా నడిపించిందంటే, నేను బెంగళూరులో 4 సంవత్సరాలు జాబ్ చేశాను. కొన్ని పదుల సంఖ్యలో మత్తు ఇన్ని రకాలుగా తీసుకుంటారా, మత్తు ఎక్కించుకోవడానికి పదార్థాలు ఇన్ని ఉంటాయా, ఎక్కించుకునే విధానాలు ఎలా ఉంటాయా అని చెప్పి కొన్ని పదుల సంఖ్యలో చూశాను. కానీ ఏ రోజు నేను ఎందులోకి వెళ్ళలేదు. ఎందుకంటే నేను తాగేవాడిని. ఈ మందు తాగిందే నేను చాలా తప్పుగా, ఏదో తప్పు చేస్తున్నా అన్న భావన నాలో ఉండేది. అంటే మా నాన్నగారు నేర్పించింది నాపై ఎలా ప్రభావం చూపించిందంటే, ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన జీవనశైలి నాపై ఎలా ప్రభావం చూపించిందంటే, ఇదే చాలా తప్పు, నేను చేస్తున్నదే చాలా తప్పు, నేను మందు తాగడమే చాలా తప్పు అన్న మైండ్ సెట్లో ఉండేవాడిని నేను ఎప్పుడు. ఆయన విధానం నన్ను ఇంకా మందుకు మించి ఎక్కువ వెళ్ళడం లేదు. మన బతికేటి, మన జీవిస్తున్న జీవితం ఏంటి, మన గురేటి, మన గమ్యం ఏంటి, ఇవే ఆలోచనలు మైండ్లో అలా ఉండే. ఎందుకంటే ఆయన అలాగే జీవించేవారు. రేపు ఏం చేయాలి, నా కొడుకుల కోసం ఏంటి, ఏం సంపాదించాలి, వాళ్ళని ఎలా పెంచాలి అంటే తల్లిదండ్రులు అలా చెప్తూ ఉండాలండి. మీపైన ఆధారపడి మేము బతుకుతున్నాంరా, మా కష్టాలన్నీ మీరే తీరుస్తారు అని మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది నాకు. మీరే కష్టాలన్నీ తీర్చాలరా, మీరే ఈ కష్టాల నుంచి మన కుటుంబాన్ని ఒక బయటికి మంచిగా నలుగురు ముందు మంచిగా బతికేలా చేయాలి అని చెప్పేసి, ఇటువంటి మేము వినం అని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులుగా మీరు ప్రతిదీ మా దృష్టిలో ఉంటుందండి. ఇప్పుడు మా నాన్నగారు జీవనశైలి నన్ను అంటే తాగడం అన్న దాంతోనే ఆగిపోయేలా చేసింది. దానికి మించి నేను ఎన్నో చూసిన, నా చుట్టుపక్కల నా స్నేహితులు ఎంతో లాగడానికి ప్రయత్నించినా సరే నేను వెళ్ళలేదు. అంటే నేను వెళ్ళలేకపోయాను. నేను చెప్తున్నాను కదా, నేను చేసి దీన్నే చాలా తప్పుగా భావించుకుంటూ జీవించేవాడిని. అయితే ఇప్పుడు అలవాటు పడ్డ మందుకైనా సరే దాని నుంచి నేను బయటకు రావడానికి స్వయంగా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను. అంటే ఇంకా రేపు నుంచి తాగకూడదు, ఇంకా కొత్తగా స్టార్ట్ చేయాలి, లైఫ్ మీద ఫోకస్ చేయాలి, ఒక ఎయిమ్తో జీవించాలి, అది ఇది అని ఎన్ని అనుకున్నా 3 రోజులు 4 రోజులుగానే ఉండేది. ఎంతో ప్రయత్నం చేసేవాడిని. ఉదయాన్నే లేచి రన్నింగ్కి వెళ్ళాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, రేపు నుంచి ఇది చేయాలి, అది చేయాలని ఎన్నో అనుకున్నాను, కానీ ఏది చేయలేకపోయాను.
అంటిల్ అన్లెస్ ఐ సరెండర్ టు జీసస్ క్రైస్ట్ అనమాట. నేను ఎప్పుడైతే యేసు ప్రభుని నా సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన ముందు పాపక్షమాపణ పొంది నా యొక్క తప్పులు నేను ఒప్పుకొని నాకు శక్తి సరిపోవట్లేదు, యేసయ్య నాకు శక్తిని అనుగ్రహిస్తారా, ఈ యొక్క త్రాగుడన్న వ్యసనాన్ని నేను జయించలేకపోతున్నాను, నాకు ఇది ఇష్టం లేదు కానీ అలా జరిగిపోతుంది, నాకు శక్తి సరిపోవట్లేదు అని ఎప్పుడైతే ఆయన్ని వేడుకున్నానో ఐ కమ్అవుట్ అనమాట. హీ డెలివర్స్ ద స్ట్రెంత్ అన్నట్టు. ఇంకా అందులోంచి ఎప్పుడైతే ఆ వ్యూ మారిందనమాట, నాది చూసే విధానం. ఒక టాప్ వ్యూలోంచి ఇల్లుని చూస్తే ఎలా కనబడుతుంది, అలా నా జీవితాన్ని నేను చూసే విధానం, నాకున్న గిఫ్ట్స్ ఏంటి, నేను ఏం చేయగలను, నాలో ఉన్న టాలెంట్ ఏంటి, నేను నాకు ఒక ఇంతకుముందు ఆ తాగుడు ఎలా చేసిందంటే నాలో టాలెంట్స్ని అడ్జస్ట్మెంట్ లైఫ్ అలవాటు అయిపోయింది. ఇంకేముందిలే, ఇంకా అందరూ ఇలాగే బతికేస్తున్నారు, ఇంక ఇదే లైఫ్, ఇంకా ఏదో ఉద్యోగం చేసామా, ఉదయం వెళ్ళావు సాయంత్రం వస్తామా, ఏదో అలా బతికేసామా, తాగిసామా, తిరిగిసామా, ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక గోల్ సెట్ లేదు, ఏదో అలా బతికేతున్నాం అంటే బతికేతున్నట్టు అలా జీవించేవాడిని. అంటిల్ అన్లెస్ అనమాట. ఇంకా ఆయన ఎప్పుడైతే లేపి ఇది కాదురా నీ లైఫ్, ఆయనకి ఎప్పుడైతే సరెండర్ అయ్యానో నేనేటో నేను కనుగొన్నాను, నాలో ఉన్న టాలెంట్స్ ఏంటి, నేను ఏం చేయగలను, ఎంతవరకు చేయగలను అన్నది నాకు తెలిసింది. ఆ తెలిసేలాగా నాకు ఆ వ్యూ తెలిసేలా చేసింది ఈ వ్యసనాల నుంచి, ఈ వ్యసనాన్ని జయించేలా చేసింది కేవలం యేసుప్రభు మాత్రమే. ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరించానో నాలో ఉన్న టాలెంట్స్ని నేను రికగ్నైజ్ చేశాను. ఐ కెన్ ఎబుల్ టు ఓవర్కమ్ అనమాట. దేన్నన్నా ఏదన్నా తెగించాలి, ఏదన్నా చేయగలను అన్న నమ్మకం, ఆ ధైర్యం నాకు వచ్చింది. మా నాన్నగారు షాప్ ఇది, దీని ఆపోజిట్లోనే ఇక్కడ ఒక 50 కుటుంబాలు దగ్గర 6 అని చిక్కులోలు అంటాం మేము, అక్కడే 50 కుటుంబాలు ఉండేవి. ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు మాతో ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అయినా ఏదైనా వాళ్ళని ఎప్పుడు రమ్మడం, వాళ్ళతో కొద్దిగా ఎక్కువ సంబంధం కలిగి ఉండేవారు. ఏటే డాడీ ఎప్పుడు వెళ్తూ ఉంటున్నారు అని చెప్పేసి నేను తమ్ముడు అనుకునే వాళ్ళమే. అది ఏంటి అన్నది ఆయన చనిపోయాక అర్థమైంది. ఆయన చనిపోయాక ఆయన కార్యక్రమం చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమంలో మాకంటే ఎక్కువ వాళ్ళ కుటుంబాలే వచ్చి మాకు చాయిస్ ఇచ్చేవారు కదా, అప్పారావు గారు మా అప్పారావు గారు అని చెప్పేసి. ఏదైనా మన మంచితనం ఎక్కడికి పోదు, ఏదో రోజు తిరిగి వస్తుంది అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. ఈయన పుట్టినరోజు నేను నా 7th క్లాస్లో 2011లో ఒకసారి ఫస్ట్ టైం నేను రాత్రి నా దాచుకున్న డబ్బులతో వెళ్ళి కేక్ తెచ్చి రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే కట్ చేసి మా నాన్న బర్త్డే సెలబ్రేట్ చేయాలని 2011 7th క్లాస్లో నేను చేశాను ఫస్ట్ టైము. కానీ ఇంకా గొప్పగా చేద్దాం లేరా డాడీ, ముందు మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఆయన అన్నారు. మంచిగా సెలబ్రేట్ చేయాలని ఇప్పుడు ఎంత ఉన్నా సరే ఆయన లేరు. ఇక్కడ అదే చెప్పాను కదా, ఇక్కడ చిక్కులోలో ఒక 50 కుటుంబాల దాకా ఉండే ఈ బ్రిడ్జ్ కట్టకముందు. నాకు వాళ్ళ మీద వాళ్ళొక కుటుంబంలాగా ఆ అనుభవం ఉండిపోయింది, అనుభూతి. వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళందరూ మారేడుపూడి కాలనీలో ఉన్నారు. వాళ్ళ దగ్గర మంచిగా సెలబ్రేట్ చేయాలి, ఆ కుటుంబాలందరికీ మంచి భోజనం పెట్టాలి, అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆశ అనమాట నాది. కాకపోతే ప్రస్తుతానికి ఇంకా దేవుడు అంత స్తోమత ఇవ్వలేదు, డబ్బు పరంగా అంత దీవించలేదు. ఇంకా ముందు ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు అది చేయలేకపోయినా ఇప్పుడు ఒక 20 మందికి ఈరోజు మా నాన్న పుట్టినరోజు సందర్భంగా ఒక 20 మందికి భోజనం పెట్టగలిగాను. రేపు అన్న రోజు ఈ 200 అవుతుంది, 2000 అవుతుంది. నేను అనుకున్న మా చిక్కులోలు ఉన్న ఆ మారేడుపూడి కాలనీలో ఆ మొత్తం కుటుంబాలందరికీ ఒక భోజనం పెట్టి ఒక రోజు వస్తుంది. ఇది నేను నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కాదు, ద కాన్ఫిడెన్స్ ఆన్ ద వన్ హూమ్ ఐ బిలీవ్ అనమాట. నన్ను నడిపిస్తున్నవాడు, నేను విశ్వాసం ఉంచిన వారు, ఆయన మీద నా నమ్మకం. ఆయన నన్ను ఖచ్చితంగా ముందు చాలా గొప్పగా హెచ్చించబోతున్నాడు. ఆయన నన్ను హెచ్చించాక నా స్థితి మారాక ఆ రోజు ఈ వీడియో ఇప్పుడు నేను చేసిన ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏదో గొప్పకి నలుగురు ముందు పేరు వస్తుందని ఆ ఉద్దేశంలో పెట్టట్లేదు, ఒక రెఫరెన్స్ కింద ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఈరోజు అనుకున్నాను అంటే
వీళ్ళ దేవుడు దీవిస్తే ఎలా ఉంటుందా అని నలుగురికి తెలియడానికి ఒక రిఫరెన్స్ కింద నేను అది వీడియో క్యాప్చర్ చేశాను. అది ఎవరి దగ్గర చూపించుకోవడానికి మనం చేస్తున్నాం, ఏదో చేస్తాం అని చెప్పేసి నలుగురి దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ ఉద్దేశంలో నేను తీయలేదు. దట్ విల్ బి యాజ్ ద రిఫరెన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు ఈడు. ఆ రోజే చెప్పాడు ఆడు ఒకనొక రోజు ఆ మరడిపులి కుటుంబాలు మొత్తానికి ఈడు భోజనం పెట్టే స్థాయికి వెళ్తాడు అని చెప్పేసి ఆ రోజే చెప్పాడు. అప్పుడు కూడా ఆడి మీద కాన్ఫిడెన్స్ మీద చెప్పలేదాడు, ఆ నమ్ముకున్న దేవుడి మీద కాన్ఫిడెన్స్ మీద చెప్పాడు, ఆయన మీద విశ్వాసంతో వీడు చెప్పాడు అని ఈ రోజు మీకు ఈ రోజు ఈ తారీఖు ఒక రిఫరెన్స్ కింద ఉంటుందని చెప్పేసి ఆ వీడియోస్ క్యాప్చర్ చేయడం, ఈ వీడియో ఈరోజు పెట్టడం జరుగుతుంది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం గాడ్ విల్ బ్లెస్ మీ. చాలా విశ్వాసంతో, అంటే చెప్తున్నాను కదా, ఇది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా మీద నాకున్న నమ్మకం కూడా కాదు, నేను నమ్ముతున్న వాని యందు నాకున్న విశ్వాసం, ఆయన నన్ను గొప్ప స్థాయికి గొప్ప స్థితిలో పెట్టబోతున్నాడు అన్న నమ్మకం ఖచ్చితంగా 100% 0% కూడా 0.01% కూడా అవిశ్వాసం లేదు. గొప్ప విశ్వాసంతో చెప్తున్నాను, ఖచ్చితంగా అది అలాగే జరుగుతుంది. మీరందరూ కూడా చూస్తున్న మీరు కూడా యూ విల్ బి ద టెస్ట్ మనీ, అదే సాక్ష్యం అన్నట్టు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే డాడీ.